Have a look at question model number 8, question number 21. Sunil's position from the left in a row of boys is 20th and Deepak's position from the right is 36. After interchange their position, Sunil becomes 28th from the left. How many boys are there in the class? Okay, it's also very important model. So you should go with line method. Okay guys? So you draw that line first. So here what I'm given, left right given. So this is a extreme left, it is a extreme right. Okay guys? So what is the first condition? Sunil's rank given. What is the Sunil position? 20th from the left. Sunil's position from the left in a row of boys is 20th. So Sunil ikkada unnaru anukundam. From the left whose rank is 20th because in front of Sunil, ahead of Sunil 19 members left because whose rank is 20th from the left. Next condition, Deepaki position from the right is 36. What is Deepak position? 36th from the right means here 35 left towards right side of Deepak. 35 plus 1, 36. Again what I am given, interchange their positions. Interchange చేయటండి. Interchange అయ్యాక ఏమైందో చూద్దాం. Interchanging means what? Exchange their positions. Replaces జరిగింది. అంటే సునీల్ go to Deepak position, Deepak comes to Sunil position. Okay. ఇంటర్చేంజింగ్, ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ అంటే ఇక్కడ ఈ పొజిషన్లో ఇప్పుడు దీపక్ ఉన్నారండి. ఓకేనా? దీపక్ క్లియరా? ఈ పొజిషన్లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు సునీల్ ఉన్నారు. ఆఫ్టర్ ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్ సునీల్ విల్ బికమ్ 28th ఫ్రమ్ ద లెఫ్ట్. డైరెక్షన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో సునీల్ పొజిషన్ ఈజ్ 28th ఫ్రమ్ ద లెఫ్ట్. యాక్చువల్లీ సునీల్ ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉండేవారు. బిఫోర్ ఎక్స్చేంజ్ ఇక్కడ ఉన్నారు, ఆఫ్టర్ ఎక్స్చేంజ్ ఇక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 28కి వచ్చారు ర్యాంక్. యాక్చువల్లీ బిఫోర్ ఎక్స్చేంజ్ సునీల్ ర్యాంక్ ఈజ్ 20th, ఆఫ్టర్ ఎక్స్చేంజ్ 28th ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే ఇక్కడ ఉండేటప్పుడు 20 ఉన్నారు, ఇక్కడికి వచ్చేసరికి 28. ఎన్ని ర్యాంక్స్ యాడ్ అయ్యో చూద్దాం. 20 ఇక్కడ ఉన్నారు కదా, 21 నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. 20, 21, 22, 23, 24, 25, 26, 27, ఇక్కడికి వచ్చేసరికి 28 అయిపోయింది. అంటే బిట్వీన్ హౌ మెనీ దేర్? 7 మెంబర్స్. చూసారా, మధ్యలో 7 వచ్చారు. నార్మల్గా ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బిఫోర్ ఎక్స్చేంజ్ సునీల్ ర్యాంక్ ఈస్ 20, ఆఫ్టర్ ఎక్స్చేంజ్ సునీల్ ర్యాంక్ ఈస్ 28th ఫ్రమ్ ద లెఫ్ట్. 20కి 28 అంటే ఇంకా 8 ర్యాంక్స్ యాడ్ అయ్యాయి. అంటే బిట్వీన్ అనేటప్పుడు 7 ఉంటాయి, ఎందుకంటే ఇక్కడికి 20, ఇక్కడికి ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో మనకి కౌంటింగ్లో 28 ర్యాంక్ వచ్చారంటే ముందుకి ఇంకా 27 ఉండాలి. అదే కదా, ఇక్కడ వరకు 20 ఇంకా 7 మెంబర్స్ మధ్యలో ఉంటారని అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే 28 ఆఫ్టర్ ఎక్స్చేంజ్ సునీల్ పొజిషన్ ఈజ్ 28th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే బిఫోర్ 27 ఉండాలి. ఆల్రెడీ 20 ఉన్నారు కదండి ఇక్కడ వరకు. సో ఇంకా 7 మెంబర్స్ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, టోటల్ స్ట్రెంత్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో అంటే ఇవన్నీ యాడ్ చేయడమే. 19 ప్లస్ దీపక్ కదా, అది 19 ప్లస్ 1, 20 ప్లస్ 7 మధ్యలో 27 ప్లస్ సునీల్ 28, 28 ప్లస్ 35, 28 ప్లస్ 35, వాట్ ఈస్ టోటల్ స్ట్రెంత్? 63. సో ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇవన్నీ యాడ్ చేసుకోవడం పొజిషన్స్, రైట్? సో ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్. వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో సేమ్ మోడల్ ఇది కూడా ఉంది. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 22. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్, రమ్య ఈజ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ప్రియా ఈజ్ 6th ఫ్రమ్ ద రైట్. వెన్ దే ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్, రమ్య బికమ్స్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్. వాట్ విల్ ప్రియాస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్? ఓకే, సేమ్ కాన్సెప్ట్. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు టేక్ ద లైన్. ఓకే, so this extreme is called left, this extreme is called right. Okay guys, nice. Next first one, Ramya 5th from the left. What is Ramya rank? 5th from the left means inka mundu 4 untarandi. Ahead of Ramya 4 members left before Ramya. Priya is 6th from the right. What is Priya rank? 6th from the right means ikkada 5 untaru towards right side of Priya 5 members because his rank is 6th from the right. నెక్స్ట్ ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్. ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఈ ప్లేస్లు మారిపోయారు. అంటే రమ్య పొజిషన్కి ప్రియా వెళ్ళిపోయారు, ప్రియా పొజిషన్కి రమ్య వచ్చేసారు అనమాట. అది ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్. ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్. వాట్ ఐమ్ గివెన్ నెక్స్ట్ కండిషన్, రమ్య బికమ్స్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్. రమ్య ఇక్కడ లేదండి, ఇక్కడ ఉంది. ఇప్పుడు రమ్య ర్యాంక్ ఈస్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే యాక్చువల్లీ ఇక్కడ 5 ఉండేది కదా. బిఫోర్ ఎక్స్చేంజ్ రమ్య ర్యాంక్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్, ఆఫ్టర్ ఎక్స్చేంజ్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్. సో 5కి 13 అంటే ఇంకెన్ని డిఫరెన్స్ వస్తున్నాయండి? 5కి ఇంకా 8 యాడ్ చేయాలి. అంటే మధ్యలో ఇక్కడ కూడా 7 వస్తారు. చూసారా, మీరు యాడ్ చేశాను సరే, ఒక్కసారి చూద్దాం. 13th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇంకా ఇక్కడ ఉండేటప్పుడు 12 మెంబర్స్ ముందు ఉండాలి. 4 + 1 ఆల్రెడీ 5 ఉన్నారు కాబట్టి ఇంకా 7 యాడ్ చేసి సరిపోతుంది. మీరు క్యాలిక్యులేట్ కౌంటింగ్ చేసుకుని ఇదే వస్తుంది. 5 ఉండేవాళ్ళు 6, 7, 8, 9, 10, 11, 12,
ఇక్కడికి వచ్చేసరికి 39 అంటే బిట్వీన్ హౌ మెనీ 7 members. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ప్రియా పొజిషన్ ఫ్రమ్ ద రైట్. క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ప్రియా పొజిషన్ ఫ్రమ్ ద రైట్. ప్రియా ఎక్కడ ఉంది కదండి, రైట్ నుంచి అడుగుతున్నారు. అక్కడ వరకు యాడ్ చేయడం మేము 5 + 1 6 6 + 7 13 + 1. వాట్ ఈస్ ద ప్రియా పొజిషన్ 14th. ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? క్లియరా? 5 + 1 6 6 + 7 మిడిల్ between Priya and exchange. Okay, 6 + 7 13 plus Priya 14 from the right. That is the required answer. Have a look at question number 23. In a row of students, Ashish is 15th from the right and Neha is 10th from the left hand. So what is Ashish rank? 15th from the right hand. Neha is 10th from the left hand. In this row, Neha is 12th from the right. Then what is the position of the Ashish from the left? సో క్వశ్చన్లు ఏంటంటే ఇది కూడా జస్ట్ ప్రీవియస్ మోడల్లోనే ఉంటుంది, ఒకసారి చూద్దాం. యూ షుడ్ గో విత్ లైన్ రిప్రజెంటేషన్. సో దిస్ ఎక్స్ట్రీమ్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్, దిస్ ఎక్స్ట్రీమ్ ఈజ్ కాల్డ్ రైట్. ఓకే గైస్, సో ఫస్ట్ వన్ ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ ఆశీష్ ర్యాంక్ గివెన్. వాట్ ఈస్ ఆశీష్ ర్యాంక్? 15th ఫ్రమ్ ద రైట్ మీన్స్ హియర్ రిమైనింగ్ 14 లెఫ్ట్ టువర్డ్స్ రైట్ సైడ్. Neha is 10th from the left. Neha rank 10th from the left means remaining 9 members ahead of Neha. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఇన్ దిస్ రో నేహా 12th ఫ్రమ్ ద రైట్ అంటే నేహా గురించి లెఫ్ట్ ఇచ్చారు, రైట్ ఇచ్చారు. ఒకవేళ నేహా రైట్ నుంచి 12th ఉన్నారు అనుకోండి, అంటే నేహా ఆల్రెడీ లెఫ్ట్ ర్యాంక్ తెలుసండి 10th ఫ్రమ్ ద లెఫ్ట్. ఇది రైట్ కూడా ఇచ్చేసారు, రైట్ నుంచి 12 ఉన్నారు. అంటే టోటల్ స్ట్రెంత్ వస్తే క్వశ్చన్ క్లారిటీ ఇచ్చేస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఏంటంటే మనం చేద్దాం, ఇది అవసరం లేదు, ఓన్లీ నేహా గురించి క్లూస్ ఉన్నాయి కాబట్టి ఇది రాసేద్దాం ఫస్ట్. వాట్ ఈస్ నేహా ర్యాంక్ ఫ్రమ్ ద టాప్? నేహా ర్యాంక్ ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 12th ర్యాంక్ ఫ్రమ్ ద రైట్. అంటే ఇక్కడ 11 ఉంటారండి. నేహా ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ hand and 12th ఫ్రమ్ ద రైట్ hand. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు ఫైండ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ మీన్స్ వాట్? బిఫోర్ నేహా 9 members there. Okay, 12th from the right hand, remaining 11 members are there towards right side. So total strength, first one we have to find the total strength. What is total strength? Total equals to 9 + 1 10 అంటే total 21 ఉన్నారండి. Total strength equals to 21. So row contains total 21 students. So 21లో ఇప్పుడు ఏంటంటే వాడు అడుగుతుంది ఆశీష్ ర్యాంక్ ఫ్రమ్ ద లెఫ్ట్ అడిగాడు, బట్ రైట్ నుంచి ఇచ్చారు కదా, రైట్ నుంచి క్లూ ఉంది, అది ఇంకొకసారి మళ్ళీ తీసుకుందాం. రైట్, సో ఇది లెఫ్ట్ కదండి, లెఫ్ట్, దిస్ ఈజ్ రైట్ అండ్ extreme left, extreme right. What is a Neha rank? What is a Neha? Okay, what I am given? What is Ashish rank? Ashish rank asking 15th from the right అంటే ఇక్కడ ఎంత ఉంటారు? 14 ఉంటారు towards right side. Towards right side 14. So next one, but total strength already there 21. Already find out. మన ఆల్రెడీ 21 వచ్చింది అవుట్ ఆఫ్ 20 అంటే టోటల్ క్లాస్ కంటైన్స్ రో కంటైన్స్ 21. అవుట్ ఆఫ్ 21 Ashish rank is 15th from the right, but question is asking Ashish rank from the left. So clearly we have to observe ఈ చూడండి 14 ప్లస్ ఆశీష్, ఈ 15 టోటల్ స్ట్రెంత్లో మైనస్ చేశారు అనుకోండి, ఇక 6 members లెఫ్ట్ అయ్యారు, అక్కడ ఉంటారు వాళ్ళు టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఆశీష్. బట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఆశీష్ ర్యాంక్ ఫ్రమ్ ద లెఫ్ట్. వాట్ ఈస్ ఆశీష్ ర్యాంక్ ఫ్రమ్ ద లెఫ్ట్? 6 + 1 7th rank. Okay guys, what is Ashish rank? 7th from the left. Option B is required answer. Is it clear?